మీరు ఎప్పుడైనా తప్పు నిర్ణయం తర్వాత మరొకటి తీసుకుని పరిస్థితి పూర్తిగా నియంత్రణ తప్పినదాన్ని చూశారా? ఈ రోజు కథ చెబుతుంది చెడు నాయకత్వ నిర్ణయాలు ఎలా వినాశకర సంఘటనల శృంఖలాను ప్రారంభించగలవో. అది కొంతమందిని కాదు, మొత్తం దేశాన్ని ప్రభావితం చేస్తుంది. భాగం మనకు ముఖ్యమైన విషయాన్ని నేర్పుతుంది. నాయకత్వ నిర్ణయాలకు ఆధ్యాత్మిక ప్రభావాలు ఉంటాయి, అవి తరాలకు ప్రభావితం చేయగలవు. నాయకులు జ్ఞానాన్ని కంటే గర్వాన్ని, దైవీయ సూత్రాలను కంటే రాజకీయ ప్రయోజనాన్ని ఎంచుకుంటే ఫలితాలు భయంకరంగా ఉంటాయి. మన కథ కీలక సమయంలో ప్రారంభమవుతుంది. సొలొమోను మరణం తర్వాత అధికార మార్పిడి. అతని కుమారుడు యెరొబోవాము రాజుగా మొదటి పరీక్షను ఎదుర్కొంటున్నాడు. ప్రజలు న్యాయమైన అభ్యర్థనతో వచ్చారు. మీ తండ్రి మాపై భారమైన కంఠం పెట్టాడు, కఠినమైన శ్రమ తేలిక చేయండి. ఇది రాజ్యాన్ని ఐక్యపరిచే కీలకమైన క్షణం. సొలొమోనుకు సేవ చేసిన పెద్దలు యెరొబోవాముకు జ్ఞానమైన సలహా ఇచ్చారు. మీరు ఈ ప్రజలకు సేవకుడిగా ఉండి వారికి సేవ చేసి అనుకూల సమాధానం ఇస్తే వారు ఎప్పుడూ మీ సేవకులుగా ఉంటారు. కానీ యెరొబోవాము మూర్ఖమైన పని చేస్తాడు. అతను సలహాను తిరస్కరిస్తాడు. బదులుగా తన యువ స్నేహితుల వద్దకు వెళ్తాడు. వారి సలహా అహంకారంతో ఉంటుంది. వారికి చెప్పండి, నా చిన్న వేలు తండ్రి నడుము కంటే మందంగా ఉంది. నేను మిమ్మల్ని పిచ్చికల్లులతో కొడతాను. ఫలితం రాజ్యం విడిపోతుంది. 10 గోత్రాలు తిరుగుబాటు చేసి యెరొబోవామును రాజు చేసుకున్నారు. యూదా, బెన్యామీను మాత్రమే ఆయన పట్ల విశ్వాసంగా ఉన్నారు. కాని కథ ఇక్కడ మరింత చీకటి మలుపు తిరుగుతుంది. ఉత్తర రాజ్యానికి కొత్త రాజైన యెరొబోవాము తన నాయకత్వ పరీక్షను ఎదుర్కొంటాడు. అతని ప్రజలు యెరూషలేములో ఆరాధనకు వెళ్తూనే ఉంటే వారి హృదయాలు మళ్లీ యెరొబోవాము వైపు తిరిగిపోతాయేమో అతనికి భయం. అయితే అతను ఏమి చేశాడు? అతను తన స్వంత మత వ్యవస్థను సృష్టించాడు. అందులో బంగారు దూడలు, అనధికారిక యాజకులు, కొత్త పండుగలు అన్నీ ఉన్నాయి. దీని గురించి ఆలోచించండి. యెరొబోవాము దేవుడు రాజ్యం ఇచ్చాడని తెలుసు. ప్రవక్త అతనికి చెప్పాడు. దేవుడు నమ్మకంగా ఉంటే రాజ్యాన్ని స్థాపిస్తాడని వాగ్దానం చేసిన యెరొబోవాము ఆ నమ్మకాన్ని ఉంచకుండా విషయాలు తన చేతుల్లోకి తీసుకున్నాడు. అతను రాజకీయ లాభం కోసం నకిలీ మతాన్ని సృష్టించాడు. దీనివల్ల ఇశ్రాయేలు తరతరాలుగా విగ్రహారాధనలో పడిపోయింది. దేవుడు యెరొబోవామును హెచ్చరించేందుకు ఒక ప్రవక్తను పంపాడు. అద్భుత సూచనలు చేశాడు. బలిపీఠం చీలిపోయింది. యెరొబోవాము చేయి వారిపోయి మళ్లీ స్వస్థత పొందింది. కానీ దేవుని శక్తి ఈ విధంగా స్పష్టంగా కనబడిన తర్వాత కూడా మనం ఈ విషాదకరమైన మాటలు చదువుతాము. ఇంత జరిగిన తర్వాత కూడా యెరొబోవాము తన చెడు మార్గాలను మార్చలేదు. అయ్యో, దాని పరిణామాలు చాలా తీవ్రమైనవి. ప్రవక్త అహియా ద్వారా దేవుడు యెరొబోవాము ఇంటిపై తీర్పు ప్రకటించాడు. కానీ ఈ చీకటి కథలో ఒక అందమైన విషయం గమనించండి. యెరొబోవాము తన తప్పుడు మతాన్ని స్థాపించినప్పుడు దేవుని ఆరాధన పట్ల గంభీరంగా ఉన్న లేవీయులు మరియు ఇతరులు తమ ఆస్తులను వదిలిపెట్టి యూదాకు వెళ్లిపోయారు. ఎందుకంటే యెరొబోవాము మరియు అతని కుమారులు వారిని ప్రభువు యాజకులుగా తిరస్కరించారు. సత్యాలను ఈరోజు ఎలా వర్తించవచ్చు? మొదటిగా, నాయకత్వ నిర్ణయాలకు ఆధ్యాత్మిక పరిణామాలు ఉంటాయని మనం గుర్తించాలి. మీరు కుటుంబం, వ్యాపారం లేదా మంత్రిత్వం నడిపిన నిర్ణయాలు ప్రజలను దేవుని వైపు ఆకర్షించవచ్చు లేదా ఆయన నుండి దూరం చేయవచ్చు. రెండవది, అనుభవం మరియు ఆధ్యాత్మిక పరిపక్వత కలిగిన వారి నుండి జ్ఞానవంతమైన సలహాను విలువ చేయాలి, వెతకాలి. మూడవది, ప్రయోజనాల కోసం మన ఆధ్యాత్మిక నైతికతను ఎప్పుడూ రాజీపడకూడదు. తాత్కాలిక లాభాలు ఎప్పుడూ దీర్ఘకాలిక నష్టాలను మించవు. చివరగా, ఆ విశ్వాసవంతమైన లేవీయుల్లా నిజమైన ఆరాధనను నిలుపుకోవడానికి మనం ధర చెల్లించడానికి సిద్ధంగా ఉండాలి, అది మన సౌకర్యాన్ని వదిలిపెట్టడానికైనా. గమనించండి, దేవుని పని దేవుని విధానంలోనే చేయాలి.
మనుషుల మాయాజాలం రాజీ ద్వారా దేవుని ఉద్దేశాలను సాధించడానికి ప్రయత్నిస్తే తాత్కాలికంగా విజయం చూడవచ్చు. దీర్ఘకాలిక ఆధ్యాత్మిక విపత్తుకు మనల్ని మనం సిద్ధం చేసుకుంటున్నాము. ప్రశ్న మన మార్గంలో విషయాలను నడిపించగలమా అనే కాదు. ప్రశ్న దేవునిపై నమ్మకం ఉంచి ఆయన విధానంలో చేయడానికి సిద్ధంగా ఉన్నామా అనే విషయమే. నిజమైన ఆధ్యాత్మిక నాయకత్వం అనేది నియంత్రణలో నిలుపుకోవడం లేదా బలంగా కనిపించడం కాదు. అది నిజాయితీని కాపాడుకోవడం, దేవుని సూత్రాలకు విశ్వాసంగా ఉండడం గురించి. అది ఎంత ఖర్చుతో కూడుకున్నదైనా సరే. ఇజ్రాయేలు చరిత్రలో మనం చూస్తే యెరోబోవాము ఆధ్యాత్మిక నిజాయితీకి బదులుగా రాజకీయ ప్రయోజనాన్ని ప్రాధాన్యత ఇవ్వడం వల్ల ఉత్తర రాజ్యాల్లో చివరికి నాశనం అయ్యే వరకు ఒక చెడు నమూనా ఏర్పడింది. వారు చేసిన తప్పుల నుంచి మనం నేర్చుకుని మనుషుల అభిమానం కంటే దేవుని గౌరవాన్ని ప్రాముఖ్యతనిచ్చే నాయకులుగా మారదాం.